ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే మనకు X7 Pro ఈ రెండు మొబైల్స్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ మొబైల్స్ ఎలా ఉన్నాయి, వీటిని కొనొచ్చా కొనుక్కోకూడదు, అయితే మనకు లాంచ్ అయితే చాలా బెస్ట్గా అయితే లాంచ్ అయినాయి. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే వీటి ప్రైస్ కూడా మొత్తం బయటకు వచ్చినాయి కాబట్టి వాటి గురించి అయితే తెలుసుకుందాం. వీటిని కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదు, ఎంతవరకు వర్త్తో కాదో ఇవన్నీ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి. వీడియో నచ్చింది, కంటెంట్ కొంచెం బెటర్గా ఉంది అనుకుంటే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక వీటి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఫస్ట్ వీటి డిజైన్ మీద లుక్ అయితే డిజైన్ చూసుకుంటే రెండింటి డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే బ్యాక్ సైడ్ డ్యూయల్ టోన్ డిజైన్ ఉందో ఎల్లో విత్ బ్లాక్ కలర్, ఈ డిజైన్స్ అయితే నాకైతే చాలా అద్భుతంగా నచ్చినాయి. మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్లు అయితే రిప్లండి. వాటి డిజైన్ ఫోటోస్ అనేది ఒకసారి డిస్ప్లే మీద ఇస్తాను. నన్ను అడిగితే మాత్రం చాలా బెస్ట్ డిజైన్ అయితే నేను అనుకుంటున్నాను. ఏదైతే మనకు X7లో చూసుకుంటే మాత్రం కర్వ్ డిజైన్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు X7 Proలో చూసుకుంటే మాత్రం ఫ్లాట్ డిజైన్ అనేది కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రెండు డిజైన్స్ అయితే నాకైతే కొంచెం బెటర్గా అనిపించినాయి. మీ ఒపీనియన్ ఏమన్నా మాత్రం తప్పకుండా కామెంట్లు అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీటి స్పెసిఫికేషన్ మీద అయితే లుక్ అవుతామంటే డీటెయిల్స్ మీద లుక్ అవుతాం. డీటెయిల్స్ లుక్ వేస్తే మాత్రం మెయిన్ తెలుసుకోవాల్సింది ప్రోసెసర్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ మనం X7 ప్రోసెసర్ అయితే తెలుసుకుందాం. X7 ప్రోసెసర్ వచ్చి మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మనకి 7300 అల్ట్రా ప్రోసెసర్ లభిస్తుంది. దీని మినిమం క్లాక్ స్పీడ్ వచ్చి మనకి ఎంత లేదు, మనకి 3 GHz మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోసెసర్ యూజ్ చేసుకొని బీజిఎల్ గేమ్స్ ఉంటారో వాళ్ళైతే చాలా హెవీగా గేమ్స్ ఆడుకోవచ్చు, విత్ మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. ఎక్కడ గేమ్స్లో మనకి ల్యాగ్ ఇష్యూస్, ఫ్రేమ్ డ్రాప్స్ ఇలాంటివి జరిగే అవకాశాలు విత్ మల్టీ టాస్కింగ్ కూడా చాలా అన్లిమిటెడ్గా మల్టీ టాస్కింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రోసెసర్ అయితే నేను అనుకుంటున్నాను ఏది గేమర్స్ వాళ్ళకైతే. అలాగే మనకి X7 Proలో చూసుకున్న మాత్రం అందులో కూడా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి మనకి 8400 అల్ట్రా ప్రోసెసర్, ఇది ఇంకా చాలా బెటర్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. దీని కేపబిలిటీ ఎలా ఉంటుందని మనకి మీడియాటెక్ డైమెన్సిటీ మంచి మనకు 9000 ప్రోసెసర్ ఉంది. ఎగ్జాక్ట్గా అదే పర్ఫార్మెన్స్ అనేది ఇందులో కూడా లభిస్తుంది. చాలా బెస్ట్ ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 3.58 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. గేమర్స్ కూడా మనకి దీనిలో చాలా బెస్ట్గా గేమింగ్ ప్లే చేసుకోవచ్చు. 60 FPS మనకి బీజిఎల్ గేమ్స్ అంటే చాలా అద్భుతంగా ప్లే అవుతాయి. మనకి ల్యాగెస్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే జరిగే అవకాశాలు విత్ మల్టీ టాస్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఎవరైతే బెస్ట్ గేమర్స్ ఉన్నారో వాళ్ళకైతే రెండు ప్రోసెసర్స్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతాయి. మల్టీ టాస్కర్స్ కూడా చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. ప్రోసెసర్ అనేది ఎక్కడ మనకి ల్యాగ్ ఇష్యూస్ అంటే ఫ్రేమ్ డ్రాప్స్ అయ్యే అవకాశాలు అయితే లో అని చెప్పుకోవచ్చు. ఈ రెండు ప్రోసెసర్ అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించినాయి. వీటి మీద మీ ఒపీనియన్ ఏమంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అయితే బెస్ట్ గేమింగ్ మొబైల్ ఎదురు చూస్తే మాత్రం ఈ రెండింటిని అయితే తప్పకుండా చూడండి. ఈ రెండింటిలో మీకు ఏది నచ్చినా తప్పకుండా కళ్ళు మూసుకొని అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది రెండింటిలో వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా బెటర్గా గేమ్ ప్లే అయితే మనకి జరిగిపోతుంది. మనకి చాలా బెస్ట్ ప్రోసెసర్ అయితే నేను అనుకుంటున్నాను. ఇక్కడ మాత్రం ప్రోసెసర్స్ అయితే రెండు వినేది నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే షేక్ వెళ్ళిపోతే మాత్రం డిస్ప్లే మనకి X7 ఫస్ట్ డిస్ప్లే అయితే తెలుసుకుందాం. దాని డీటెయిల్స్ విషయానికి కోసం మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. అలాగే మనకు 120 రెజల్యూషన్తో లభిస్తుంది. 1.5K రెజల్యూషన్తో పాటు మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం 3000 nits పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది కాబట్టి మనకి ఫాస్ట్ సెన్సార్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకి డిస్ప్లే ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం కార్నింగ్ Victor 2 ప్రొడక్షన్ లభిస్తుంది. విత్ HDR10+ సపోర్ట్ ఉంది. డిస్ప్లేలో చూసుకుంటే డాల్బీ విజన్ కూడా ఉంది కాబట్టి చాలా ఎక్సలెంట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే కలర్స్ విషయానికి వస్తే మాత్రం 68 బిలియన్ వరకు అయితే న్యాచురల్ కలర్స్ కూడా లభిస్తాయి కాబట్టి ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే చాలా అద్భుతం అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది డిస్ప్లే చూసుకుంటే. ఈ డిస్ప్లే మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. విత్ కర్వ్ డిస్ప్లే ఫ్రెండ్స్, ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైతే X7 ఉందో పోకో X7 ఉందో అది కర్వ్ డిస్ప్లేతో లభిస్తుంది. చాలా బెటర్గా చూడడానికి లుక్ అయితే చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. దాని డీటెయిల్స్ కూడా దానికి ఒకసారి డిస్ప్లే డిజైన్ కూడా ఒకసారి డిస్ప్లే మీద వస్తాను. మీకు నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. చాలా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. దాని డిజైన్ చూసుకున్న డిస్ప్లే స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా అద్భుతంగా నచ్చింది నాకైతే. అలాగే మనకి X7 Proలో చూసుకుంటే మాత్రం ఇందులో మనకి 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. వచ్చి మనకి ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. ఇది కూడా ఎగ్జాక్ట్గా 120 DPIతో లభిస్తుంది. ఇక్కడ బ్రైట్నెస్ విషయానికి వస్తే మనకి 3200 nits అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది. ఇది కూడా మనకు 1.5K రెజల్యూషన్తో పాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. దీని ప్రొడక్షన్ విషయానికి వస్తే కార్నింగ్ ప్లస్ 7i ప్రొడక్షన్ లభిస్తుంది. ఇది కూడా చాలా కొంచెం బెటర్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. చాలా బెస్ట్ ప్రొడక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. HDR10+ సపోర్ట్ ఉంది. డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రెండింటి డిస్ప్లేస్ అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ రెండింటి డిస్ప్లేలో మనకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఏది మనకు వాటర్ టచ్ ఉంటుంది చూడ, అది కూడా మనకు 2.0 లభిస్తుంది. చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు రెయిన్ వాటర్లో కూడా మనకు టచ్ డిస్టెన్స్ అనేది మనకి పోకుండా చాలా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మనకు వాటర్ పడ్డా కూడా మనకు మొబైల్ టచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎంత వాటర్ వచ్చినా కూడా మనకు కొంచెం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొబైల్ అనేది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకి ఏదైతే మనకి డిస్ప్లే ఉందో డిస్ప్లే తనకైతే కొంచెం బెటర్గా నచ్చింది. ఈ డిస్ప్లేస్ మీకు నచ్చినాయి తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అండి. డిస్ప్లే బెటర్ అనిపించినాయి. ఆల్రౌండర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ రెండింటిని అయితే తప్పకుండా చూడండి. ఇందులో మీకు ఏది నచ్చితే మాత్రం దాన్ని అయితే తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే ఈ రెండింటిని చూసుకుంటే మాత్రం వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పుకోవచ్చు. రెండు అయితే నాకు చాలా బెస్ట్గా నచ్చినాయి. డిస్ప్లే పర్ఫార్మెన్స్ అయినా మనకి ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ అయినా చాలా బెస్ట్గా యూజ్ అయింది. కాబట్టి కెమెరా విషయానికి అయితే తెలుసుకుందాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ వస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టండి.
వీడియో నచ్చింది కంటెంట్లో కొంచెం ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్ కెమెరా చూసుకుంటే మాత్రం రెండింటి కెమెరాస్ ఎగ్జాక్ట్గా ఒకే తీరు ఉంటాయని చెప్పొచ్చు. ఎందుకంటే రెండింటిలో మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా లభిస్తుంది, మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. ఈ సెన్సార్ వచ్చి మనకి సోనీ సెన్సార్ లభిస్తుంది, LYT-E600 సెన్సార్ లభిస్తుంది రెండింటిలో చూసుకుంటే మనకి. అలాగే సెకండ్ కెమెరా వచ్చి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. రెండింటిలో మనకి ఎగ్జాక్ట్ ఇవే కెమెరాస్ కనిపిస్తాయి. పోకో X7లో చూసుకుంటే మాత్రం 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అదే X7 Proలో చూసుకుంటే మాత్రం 4K 60 fps వరకు వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. విత్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. కెమెరా డిపార్ట్మెంట్ అయితే ఇక్కడ చేంజ్ అయితే లేదు, ఓన్లీ FPS దగ్గర మనకు అందులో 30 fps లభిస్తుంది. ఇది పోకో X7లో చూసుకుంటే మనకి X7 Proలో చూసుకుంటే మాత్రం 60 fps అయితే కేపబిలిటీ అయితే ఉంది. రెండింటిలో మనకు డ్యూయల్ వీడియో రికార్డింగ్ ఉంది, AA వీడియో రికార్డింగ్ ఉంది, అల్ట్రా క్లియర్ వీడియో రికార్డింగ్ ఉంది. అలాగే మనకి ఆప్టికల్ స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్ అయితే ఉంటే చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. రెండింటిలో కెమెరా పర్ఫార్మెన్స్ ఎగ్జాక్ట్గా ఒకే తీరు ఉంటుంది. కాకపోతే FPS దగ్గర కొంచెం 30% డౌన్ అనేది మనకి X7లో అయితే కనిపించే అవకాశం ఉంది. X7 Proలో మనకి 60% అయితే ఎక్కువ ఉంటుంది. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఏది 4K 60 fpsలో కావాలనుకుంటే మీకు X7 Proకి వెళ్ళిపోయి, 4K 30 fpsలో కావాలనుకుంటే మాత్రం X7కి వెళ్ళిపోతే చాలా బెటర్ అని ఇక్కడ ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు రెండింటిలో కెమెరా దగ్గర చూసుకుంటే సెల్ఫీస్ కెమెరా చూసుకుని మాత్రం రెండింటిలో కొంచెం డిఫరెంట్ అని చెప్పుకోవచ్చు. X7లో చూసుకునే మాత్రం 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫుల్ HD 30 fps అయితే వీడియో రికార్డింగ్ కేపబిలిటీ ఇచ్చారు. అదే మనకి X7 Proలో చూసుకునే మాత్రం ఫ్రంట్ కెమెరా వచ్చి మనకి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో 4K 30 fps అయితే వీడియో రికార్డింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. కాబట్టి మనకి కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం X7 Pro అనేది కొంచెం వినర్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ అంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, అది కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ అలాగే బ్యాటరీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మాత్రం రెండింటి బ్యాటరీ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. X7లో బ్యాటరీ చూసుకుంటే మాత్రం 5500 mAh బ్యాటరీ లభిస్తుంది. 45 వాట్ అయితే ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. 100% ఛార్జింగ్ ఎక్కడికి ఎంత లేదని మనకు 1.5 అవర్ అయితే టైం అనేది తీసుకునే అవకాశం ఉంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం ఎంత లేదైనా నార్మల్గా యూజ్ చేసుకుంటే మాత్రం 1 అవర్కి అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చే అవకాశం ఉంది. ఏది X7లో చూసుకుంటే. అదే X7 Proలో చూసుకుంటే మాత్రం 6550 mAh బ్యాటరీ లభిస్తుంది. ఇందులో మనకి 68 వాట్ టర్బో ఛార్జర్ లభిస్తుంది. ఇది 49 మినిట్స్లో మనకి 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మాత్రం 1.5 డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. హెవీగా గేమ్స్ ఆడుకుంటూ యూజ్ చేసే వాళ్ళకైతే మనకు ఒక 1 అవర్కి అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి. కాబట్టి ఇది చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. ఇది X7 Pro చూసుకుంటే ఇందులో బ్యాటరీలో కూడా మీకు ఒక ఒపీనియన్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఈ రెండింటి డీటెయిల్స్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ డీటెయిల్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి X7 Proలో చూసుకుంటే మాత్రం ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5 RAM లభిస్తుంది. అలాగే మనకి AFS నుంచి 4.0 లభిస్తుంది. చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ X7 Proలో ఇంకో హైలైట్ ఏంటంటే మనకి HyperOS అనేది 2.0తో లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అది కూడా మనకి పర్ఫార్మెన్స్ అనేది వేరే లెవెల్లో కనిపిస్తుంది. మనకి X7 Pro అనేది చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ రెండు మొబైల్స్ వచ్చి మనకి IP రేటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం 68, 69, 66 ఈ 3 రేటింగ్ ఇస్తే తప్పకుండా లభిస్తాయి. మనకి రెండు మొబైల్స్ అనేది మనకి అండర్ గ్రౌండ్ వాటర్లో మనకి మొబైల్ పడ్డా కూడా 1.5 మీటర్లో మనకి మొబైల్కి డ్యామేజెస్ అయితే కొంచెం తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. రెయిన్ వాటర్లో కూడా మనకి మొబైల్ అనేది సర్వే అయితే అవ్వగలుగుతుంది. ఇది మనకి IP రేటింగ్స్ అనేది చాలా అద్భుతంగా నేను చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఇంకో ప్లేస్ పాయింట్ అనేది రెండు మొబైల్స్ ఇచ్చి మనకి TUV సర్టిఫికేట్ కూడా ఉంది. కాబట్టి చాలా బెస్ట్ అయితే నేను అనుకుంటున్నాను. రెండింటిలో మనకి డ్యూయల్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇంకా చాలా బెటర్ అయితే నేను అనుకుంటున్నాను. ఈ రెండు మొబైల్స్ అయితే నాకైతే చాలా వర్త్ అనిపించినాయి. వీళ్ళు పెట్టిన ప్రైస్కి అయితే చాలా ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. X7 ప్రైస్ వచ్చి మనకి 19,999 అయితే లభిస్తుంది. ఇది చాలా బెస్ట్ ప్రైస్ అని అనుకుంటున్నాను. అలాగే మనకి X7 Pro వచ్చి మనకి 24,999 లభిస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా 25,000లో చాలా బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అయితే నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న టెక్నికల్ అర్థం తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇన్ఫర్మేషన్ మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.